హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి 10th క్లాస్ బయాలజీ. మొదటి పాఠం పోషణ ఆహార సరఫరా వ్యవస్థ. ఈ పార్ట్ 4 వీడియో చూద్దాం. ఈ వీడియోలో మనం పోషకాహార లోపం వ్యాధులను గురించి డిస్కస్ చేద్దాం. మన శరీరంలో జీవక్రియలన్నీ సక్రమంగా నిర్వర్తించడానికి సరి అయిన ఆహారం అవసరం అని మనం తెలుసుకున్నాం. మనం తినే ఆహారం సమతుల ఆహారంగా ఉండాలి. మనం తినే ఆహారం ఏ విధంగా ఉండాలి? సమతుల ఆహారంగా ఉండాలి. అంటే దానిలో పిండి పదార్థాలు, మాంసకృత్తులు, కొవ్వులు, ఖనిజ లవణాలు, విటమిన్లు మొదలైనవన్నీ తగిన పాలల్లో ఉండాలి. ప్రపంచ జనాభాలో 2/3 మంది ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభాలో 2/3 మంది ఆహార సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. కొంతమంది ఎక్కువ కెలోరిఫిక్ విలువ గల ఆహారం తినడం వలన కూడా వ్యాధులు పాలవుతున్నారు. ఎక్కువ మంది సమతుల ఆహారం లభించకపోవడం వలన వ్యాధులకు గురవుతున్నారు. మనం తినే ఆహారంలో 1 లేదా అంతకన్నా ఎక్కువ పోషక పదార్థాలు తగిన పాలల్లో లేకపోవడాన్ని పోషకాహార లోపం అంటారు. అనారోగ్యం, కావాలని తినకపోవడం, పోషక విలువల పట్ల, ఆహారం వండే పద్ధతుల పట్ల సరి అయిన అవగాహన లేకపోవడం, ఆర్థిక, సామాజిక అంశాలు మొదలైనవన్నీ మన దేశంలో పోషకాహార లోపానికి కారణమవుతున్నాయి. పోషకాహార లోపాన్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపము క్వాషియోర్కర్, కెలోరీల పరమైన పోషకాహార లోపము మెరాస్మస్, పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. పోషకాహార లోపాన్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు. అవేంటి? ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపం. ప్రోటీన్ల సంబంధిత పోషకాహార లోపానికి ఉదాహరణ క్వాషియోర్కర్. కెలోరీల పరమైన పోషకాహార లోపానికి ఉదాహరణ మెరాస్మస్. పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం. పై కారణాల వల్ల వచ్చే కొన్ని వ్యాధుల గురించి చర్చిద్దాం. క్వాషియోర్కర్ ఇది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి. క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి. శరీరంలోని కణాంతర అవకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. క్వాషియోర్కర్ అనేది ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి. శరీరంలోని కణాంతర అవకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరోచనాలతోటి బాధపడుతూ ఉంటారు క్వాషియోర్కర్ వ్యాధిగ్రస్తులు. ప్రోటీన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? క్వాషియోర్కర్. శరీరంలోని కణాంతర అవకాశాలలో నీరు చేరి శరీరం అంతా ఉబ్బినట్లుగా కనిపిస్తుంది. కండరాల పెరుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. కాళ్ళు, చేతులు, ముఖం బాగా ఉబ్బి ఉంటాయి. పొడిబారిన చర్మం, విరోచనాలతోటి బాధపడుతూ ఉంటారు. నెక్స్ట్ మెరాస్మస్. ఈ వ్యాధి ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలుగుతుంది. సాధారణంగా ఈ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వల్ల పుట్టే పిల్లలలో, ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లలలో సంభవిస్తుంది. మెరాస్మస్ అనేది ప్రోటీన్లు, క్యాలరీలు రెండింటి లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? మెరాస్మస్. సాధారణంగా ఈ వ్యాధి వెంటనే గర్భం దాల్చడం వలన పుట్టే పిల్లలలో లేదా ఎక్కువ కాన్పులైన తల్లికి పుట్టే పిల్లలలో ఈ మెరాస్మస్ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధిగ్రస్తులలో నిస్సత్తువుగా, బలహీనంగా ఉండడం, కేళ్ల వాపు, కండరాలలో పెరుగుదల లోపం, పొడిబారిన చర్మం, విరోచనాలు మొదలైన లక్షణాలుంటాయి. నెక్స్ట్ స్థూలకాయత్వం. అధిక క్యాలరీలు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తినడం వలన ఈ వ్యాధి కలుగుతుంది. ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. స్థూలకాయంలో బాధపడుతుండే పిల్లలు భవిష్యత్తులో డయాబెటీస్, గుండె సంబంధిత సమస్యలు, జీర్ణ సంబంధిత సమస్యలకు తొందరగా గురయ్యే ప్రమాదం ఉంది. స్థూలకాయతకు దారితీస్తున్న ఇతర జంక్ ఫుడ్స్, అనారోగ్యకర ఆహారపు అలవాట్ల గురించి మీ తరగతులలో చర్చించండి. నెక్స్ట్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధుల గురించి చూద్దాం. విటమిన్లు జీవ సంబంధిత పదార్థాలు. విటమిన్లు అనేవి ఏంటి? జీవ సంబంధిత పదార్థాలు. శరీరానికి తక్కువ పరిమాణంలో అవసరమయ్యే సూక్ష్మ పోషకాలు విటమిన్లు. నిజానికి విటమిన్లు శరీరంలో సంశ్లేషించబడవు. సాధారణంగా విటమిన్లు లోపాలకు గురి కావడం కూడా జరగదు. ఎందుకంటే మన శరీరం విటమిన్లను పొందడానికి 2 రకాల వనరులను కలిగి ఉంది. ఒకటి మనం తినే ఆహారం ద్వారా విటమిన్ల లభ్యత. రెండవది జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా విటమిన్లను సంశ్లేషించుకుంటుంది, శరీరానికి అందించడం. అంటే మనకి ఇక్కడ సాధారణంగా మనకి విటమిన్ లోపానికి గురి కావడం అనేది జరగదు. ఎందుకంటే
మన శరీరం విటమిన్లను పొందడానికి 2 రకాల వనరులను కలిగి ఉంది మన శరీరం. మొదటిది ఏంటి? మనం తినే ఆహారం ద్వారా విటమిన్లు లభిస్తాయి. రెండవది ఏంటి? జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా విటమిన్లను సంశ్లేషించి శరీరానికి అందించడం. విటమిన్లను 2 రకాలుగా వర్గీకరించవచ్చు: నీటిలో కరిగేవి, కొవ్వులో కరిగేవి. నీటిలో కరిగే విటమిన్లు ఏంటి? బి కాంప్లెక్స్ మరియు విటమిన్ సి. నీటిలో కరిగే విటమిన్లు బి కాంప్లెక్స్, విటమిన్ సి. కొవ్వులో కరిగేవి ఏడిఈకే. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కే విటమిన్లు కొవ్వులలో కరిగేవి. ఫస్ట్ మనం విటమిన్ల గురించి టేబుల్ ఫార్మేట్ ఇవ్వడం జరిగింది, దానిలో డిస్కస్ చేద్దాం. థైమిన్ B1 యొక్క రసాయన నామం థైమిన్. థైమిన్ విటమిన్ తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు వంటి వనరులలో ఈ థైమిన్ ఎక్కువగా లభిస్తుంది. థైమిన్ తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు వంటి వాటిలో థైమిన్ లభిస్తుంది. అయితే ఈ థైమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? బెరిబెరి. థైమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి బెరిబెరి. ఈ థైమిన్ లోపం వల్ల అంటే ఈ బెరిబెరి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. ఈ థైమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? బెరిబెరి. వాంతులు, మూర్ఛ, ఆకలి లేకపోవడం, శ్వాసలో ఇబ్బందులు, పక్షవాతం కూడా రావచ్చు. నెక్స్ట్ రైబోఫ్లేవిన్ విటమిన్ B2 అంటారు. B2 యొక్క రసాయన నామం ఏంటి? రైబోఫ్లేవిన్. పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరలలో అధికంగా ఉంటుంది రైబోఫ్లేవిన్. పాలు, గుడ్లు, కాలేయము, మూత్రపిండాలు, ఆకుకూరలు. రైబోఫ్లేవిన్ లోపం వల్ల కలిగే వ్యాధి గ్లాసైటిస్. నోటిపూత, పెదవుల చివరలు పగలడం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం వంటి లక్షణాలు. గ్లాసైటిస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? నోటిపూత, పెదవుల చివరలు పగలడం, నాలుకపై పుండ్లు, వెలుతురు చూడలేకపోవడం, పొడిబారిన చర్మం. నెక్స్ట్ నియాసిన్ B3 యొక్క రసాయన నామం నియాసిన్. మూత్రపిండాలు, కాలేయము, మాంసము, గుడ్లు, చేపలు, నూనె గింజలు. నియాసిన్ లభించే వనరులు ఏంటి? మూత్రపిండాలు, కాలేయము, మాంసము, గుడ్లు, చేపలు, నూనె గింజలు. నియాసిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెల్లాగ్రా. ఈ పెల్లాగ్రా యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? చర్మ వ్యాధులు, నీటి విరోచనాలు, జ్ఞాపక శక్తి తగ్గిపోవడం, చర్మం పొలిసి బారిపోవడం. నెక్స్ట్ పైరిడాక్సిన్ B6 యొక్క రసాయన నామం ఏంటి? పైరిడాక్సిన్. తృణధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలు, పాలు, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయం వంటి వనరులలో పైరిడాక్సిన్ B6 ఎక్కువగా ఉంటుంది. పైరిడాక్సిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఎనీమియా. ఎనీమియా యొక్క లక్షణాలు ఏంటి? వాంతులు, మూర్ఛ. నెక్స్ట్ సైనోకొబాలమిన్ జీర్ణ వ్యవస్థలో. సైనోకొబాలమిన్ అంటే B12 యొక్క రసాయన నామం సైనోకొబాలమిన్. జీర్ణ వ్యవస్థలో ఉండే బ్యాక్టీరియా ఈ సైనోకొబాలమిన్ని సంశ్లేషిస్తుంది. సైనోకొబాలమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి పెర్నీషియస్ ఎనీమియా యొక్క లక్షణాలు నిస్సత్తువ, ఆకలి మందగించడం. నెక్స్ట్ ఫోలిక్ యాసిడ్ కాలేయము, మాంసము, గుడ్లు, పాలు, పండ్లు, తృణధాన్యాలు, ఆకుకూరలలో ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఎనీమియా, రక్తహీనత కలుగుతుంది. ఈ ఎనీమియా, రక్తహీనత వలన లక్షణాలు ఎలా ఉంటాయి? నీటి విరోచనాలు, ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం. ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల కలిగే ఎనీమియాలో ముఖ్య లక్షణం ఏంటి? ల్యూకోసైట్ల సంఖ్య తగ్గిపోవడం. జీర్ణ వ్యవస్థలో శ్లేష్మ సమస్యలు. నెక్స్ట్ ప్యాంటోథెనిక్ ఆమ్లం. చిలకడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లు. ప్యాంటోథెనిక్ ఆమ్లం అనే విటమిన్ చిలకడ దుంపలు, వేరుశెనగ, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, గుడ్లు. ప్యాంటోథెనిక్ ఆమ్లాన్ని B5 విటమిన్ అని కూడా అంటారు. ప్యాంటోథెనిక్ ఆమ్లం లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? పాదాల పగుళ్ళు వల్ల మనం నడవలేకపోవడం, మడమ నొప్పులు కలుగుతాయి. నెక్స్ట్ బయోటిన్ పప్పు ధాన్యాలు, గింజలు, కూరగాయలు, కాలేయము, మూత్రపిండాలు, పాలు. బయోటిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి నాడీ సంబంధిత సమస్యలు, కండరాల నొప్పులు, అలసిపోవడం, మానసిక వ్యాకులత కలుగుతాయి. నెక్స్ట్ ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి యొక్క రసాయన నామం ఏంటి? ఆస్కార్బిక్ ఆమ్లం.
ఆకుకూరలు, పుల్లని పండ్లు, మొలకెత్తిన గింజలలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. మొలకెత్తిన గింజలలో ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ సి. మొలకెత్తిన గింజలలో ఉండే విటమిన్ సి, పుల్లని పండ్లలో ఉండే విటమిన్ సి, ఆకుకూరల్లో ఉండే విటమిన్ సి. ఆస్కార్బిక్ ఆమ్లం విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి స్కర్వీ. స్కర్వీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? గాయాలు మానకపోవడం, ఎముకలు విరగడం. నెక్స్ట్ రెటినాల్. రెటినాల్ విటమిన్ ఏ యొక్క రసాయన నామం ఏంటి? రెటినాల్. ఆకుకూరలు, క్యారెట్, టమాటో, గుమ్మడి, బత్తాయి, మామిడి, మాంసం, చేపలు, గుడ్లు, కాలేయము, పాలు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, వీటిలో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది. మెయిన్గా చెప్పుకోవాలంటే క్యారెట్లో ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ ఏ. టమాటాలో ఉండే విటమిన్ ఏ. గుమ్మడి, బత్తాయి, మామిడిలో ఉండే విటమిన్ ఏ. చేపలు, గుడ్లు, కాలేయం, షార్క్ లివర్ ఆయిల్, కాడ్ లివర్ ఆయిల్లో, పాలల్లో ఉండే విటమిన్ ఏంటి? విటమిన్ ఏ. విటమిన్ ఏ లోపం వల్ల కలిగే వ్యాధి కన్ను చర్మ వ్యాధులు. ఈ కన్ను చర్మ వ్యాధులు విటమిన్ ఏ లోపం వల్ల కలిగే లక్షణాలు ఎలా ఉంటాయి? రేచీకటి, చత్వారము, కండ్లు పొడి బారడం, చర్మము పొలుసు బారడం, నేత్రపటల సమస్యలు కలుగుతాయి. నెక్స్ట్ కాల్సిఫెరాల్. విటమిన్ డి యొక్క రసాయన నామం కాల్సిఫెరాల్. కాలేయము, గుడ్లు, కాడ్ లివర్ ఆయిల్, షార్క్ లివర్ ఆయిల్, ఉదయపు ఎండలో ఉంటుంది కాల్సిఫెరాల్. నెక్స్ట్ కాల్సిఫెరాల్. డి విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? రికెట్స్. రికెట్స్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఎముకలు సరిగా పెరగకపోవడం, పెలుసు బారడం, దొడ్డి కాళ్ళు, ముంజేతి వాపు, దంత సమస్యలు. ఉదయపు ఎండలో ఉండే విటమిన్ మెయిన్గా కాల్సిఫెరాల్. నెక్స్ట్ టోకోఫెరాల్. టోకోఫెరాల్ విటమిన్ ఈ. పండ్లు, కూరగాయలు, మొలకెత్తిన గింజలు, పొద్దుతిరుగుడు నూనెలో ఉంటుంది టోకోఫెరాల్ విటమిన్ ఈ విటమిన్. విటమిన్ ఈ లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? వంధ్యత్వ సమస్యలు. పురుషులలో వంధ్యత్వం, స్త్రీలలో గర్భస్రావ సమస్యలు కలుగుతాయి. ఫెలోక్వినోన్ లేదా విటమిన్ కే మాంసము, గుడ్లు, ఆకుకూరలు, పాలల్లో ఉంటుంది. ఫెలోక్వినిన్ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి రక్తం గడ్డ కట్టకపోవడం. విటమిన్ కే లోపం వల్ల కలిగే వ్యాధి ఏంటి? రక్తం గడ్డ కట్టకపోవడం, అధిక రక్తస్రావం, రక్తం గడ్డ కట్టకపోవడం వంటి లక్షణాలు ఉంటాయి. మనం తినే ఆహారం ద్వారా శరీరానికి కావలసిన విటమిన్లు లభిస్తాయి. సరి అయిన పాలలో లేకపోయినట్లయితే విటమిన్ల లోపాలు వ్యాధులకు కారణమవుతాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాంలోని ముఖ్యాంశాలను చూద్దాం. స్వయం పోషణ విధానంలో సరళమైన కర్బన పదార్థాలైన కొన్ని ఖనిజ లవణాలను నీటిని నేల నుండి గ్రహిస్తాయి. గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను ఉపయోగించి బాహ్యశక్తి జనకమైన సూర్యకాంతి సమక్షంలో అధిక శక్తి కలిగిన సంక్లిష్ట కర్బన పదార్థాలు తయారవుతాయి. కిరణజన్య సంయోగ క్రియా విధానంలో పత్రహరితం కలిగిన ఆకుపచ్చని మొక్కలు గ్లూకోజ్ మరియు పిండి పదార్థం వంటి పదార్థాలను ఉత్పత్తి చేయడానికి సూర్యరశ్మి సమక్షంలో కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటిని వినియోగించుకుంటాయి. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ వ్యర్థ పదార్థంగా విడుదలవుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో విడుదలయ్యే వ్యర్థ పదార్థం ఆక్సిజన్. కిరణజన్య సంయోగ క్రియను క్రింద సమీకరణ రూపంలో చూపించవచ్చు. 6CO2 + 12H2O in the presence of light and chlorophyll, glucose plus water plus 6O2. 6CO2 + 12H2O gives rise to C6H12O6. That means glucose plus 6H2O plus 6O2. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితం అవసరం. కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి కాంతి, కార్బన్ డైఆక్సైడ్, నీరు, పత్రహరితం అవసరం. కిరణజన్య సంయోగ క్రియ ప్రధానంగా హరిత రేణువులలో జరుగుతుంది. హరిత రేణువుల్లోని గ్రానాలో కాంతి చర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. హరిత రేణువుల్లో గ్రానాలో కాంతి చర్య, స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది. కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజు, నీరు మరియు ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. కిరణజన్య సంయోగ క్రియలో గ్లూకోజు, నీరు, ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. గ్లూకోజు, నీరు, ఆక్సిజన్లు అంత్య పదార్థాలుగా ఏర్పడతాయి. హరిత రేణువుల్లో కిరణజన్య సంయోగ క్రియ జరిపేటప్పుడు ఈ క్రింది చర్యలు జరుగుతాయి. కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. కాంతి చర్య ఎక్కడ జరుగుతుంది అనుకున్నాం? గ్రానాలో జరుగుతుంది. స్ట్రోమాలో నిష్కాంతి చర్య జరుగుతుంది అనుకున్నాం. కాంతి శక్తి రసాయన శక్తిగా మారడం. నీటి అణువు విచ్ఛిన్నం చెందడం. కార్బన్ డైఆక్సైడ్ కార్బోహైడ్రేట్స్గా క్షయీకరణం చెందడం. ఇతర జీవులు తయారు చేసిన సంక్లిష్ట పదార్థాలను ఆహార పదార్థాలుగా తీసుకోవడం. పరపోషణ. పోషణ పద్ధతులు ఆహార పదార్థాల లభ్యతపై మరియు ఆహారం పొందే విధానంపైన ఆధారపడతాయి. కొన్ని ఏకకణ జీవులలో శరీర ఉపరితలం నుండి ఆహారం సేకరించినప్పటికీ జీవి సంక్లిష్టత పెరిగే కొలది
భాగాలు ప్రత్యేక విధులు నిర్వహించడానికి వీలుగా రూపొందాయి. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్ సహాయంతో విడగొట్టబడి శరీరంలోని శోషణ అణువుగా మార్చే ప్రక్రియను జీర్ణక్రియ అంటాం. సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, లిపిడ్లు సరళ అణువులుగా ఎంజైమ్ సహాయంతో విడగొట్టబడి శరీరంలోని శోషణకు అణువుగా మార్చే ప్రక్రియను ఏమంటాం మనం? జీర్ణక్రియ అంటాం. మానవుడిలో ఆహారం తిన్న తర్వాత అది వివిధ దశలలో జీర్ణాశయ గ్రంథుల ద్వారా స్రవించబడిన ఎంజైమ్లచే విడగొట్టబడుతుంది. జీర్ణమైన ఆహారము చిన్న పేగులో శోషించబడి అక్కడి నుండి ప్రతి కణానికి పంపబడుతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహార నాళంతో పాటుగా అనేక అనుబంధ అవయవాలు, జీర్ణరస గ్రంథులు ఉంటాయి. మానవుని జీర్ణ వ్యవస్థ క్రింది విధులను నిర్వహిస్తుంది. అంతర్గ్రహణము, ఆహారం తీసుకోవడం. జీర్ణక్రియ, సంక్లిష్ట పదార్థాలు ఎంజైమ్ల సహాయంతో సరళ పదార్థాలుగా మారుతాయి. వీటిని శరీరం ఉపయోగించుకుంటుంది. దీన్ని ఏమంటాము? జీర్ణక్రియ. నెక్స్ట్ ఏం జరుగుతుంది? శోషణ. జీర్ణమైన ఆహారము ఆహార నాళం గుండా ప్రధానంగా చిన్న పేగుల గుండా ప్రయాణించేటప్పుడు ప్రసరణ వ్యవస్థలోకి ఆహారం చేరడాన్ని శోషణ అంటాం. మల విసర్జన, జీర్ణం కాని ఆహారం పాయువు ద్వారా బయటికి పంపడాన్ని మల విసర్జన అంటాం. ఇక్కడితోటి మనకి పోషణ ఆహార సరఫరా వ్యవస్థ అనే లెసన్ కంప్లీట్ అయింది ఫ్రెండ్స్.